धन्यवाद दे, మన దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం। और बोले हालेलुया। హల్లెలూయా। वो आपके पास खड़ा है, ఆయన నీ దగ్గర నిలబడ్డాడు। वो आपको आशीष देने जा रहा ఆయన है। నిన్ను ఆశీర్వదించబోతున్నాడు। बोले हालेलुया। హల్లెలూయా। जीसस परमेश्वर को महिमा मिले। దేవునికి మహిమ కలుగును గాక। हम परमेश्वर का धन्यवाद देते हैं నేను దేవునికి ధన్యవాదాలు చెల్లిస్తున్నాను। जो उस महान परमेश्वर के द्वारा ఆయన గొప్పగలిగిన దేవుడు। हम आपके बीच में आ पाए हैं। నేను మీ మధ్యలోకి వస్తున్నాను, ఆయన కూడా వస్తున్నాడు। हम परमेश्वर के पवित्र नाम से దేవుని యొక్క పరిశుద్ధ నామానికి मालिका सिस्टर का, మరి సిస్టర్ మాణిక్యం గారికి కూడా कलीसिया का సంఘానికి दिल से धन्यवाद देते నా हैं। హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను। आप लोगों ने మీరు हमको, నన్ను हम छोटे लोगों को నేను చిన్నదాన్ని అందరికంటే अपने बीच में मौका दिया है। మీ మధ్యలో నాకు సమయం ఇచ్చారు। आप लोग बहुत आशीषित लोग हैं। మీరు చాలా దీవెనకరంగా ఉన్నటువంటి వారు। परमेश्वर आप लोगों को ब्लेस करे। దేవుడు మిమ్మల్ని బ్లెస్సింగ్ చేస్తాడు। ये हमारा जो दिन है, ఈ రోజు యొక్క మన దినాన్ని हमारे लिए आशीष का दिन है। అది మనకు దీవెనకరమైపోతున్నది। हम बहुत दुखित हैं నేను చాలా దుఃఖంగా ఉన్నాను। क्योंकि बड़ी अक्कल नहीं है। అంటే పెద్ద అక్కగారు లేదు కాబట్టి हर समय आते थे, ప్రతి క్షణంలో నాకు ఇక్కడ కనబడేది। बड़ी अक्कल रहती थी। పెద్ద అక్క ఉండేది। हम बहुत दुखित हैं। నేను చాలా దుఃఖంలో ఈ రోజు ఉన్నాను। हमारा हृदय अंदर से दुखी है। నా అంతరంగం చాలా వేదనలో ఉన్నది। हमें अच्छा नहीं लगा है నాకు మంచి అనిపించలేదు। जब हमें पता चला నాకు తెలిసినప్పుడు कि वो प्रभु में सो गए हैं। ఆమె దేవుని యందు నిద్రించి ఉన్నారని తెలిసాడు। हम बहुत दुखित हुए। ఆ సమయంలో నేను రాలేకపోయినా బాధ కలిగినది। నాకు बहुत ही अच्छी प्रभु की दासी, దేవుని యొక్క చాలా మంచి దాసురాలు, बहुत मेहनत किया उसने। చాలా కష్టపడి పనిచేసినది। आप लोग के क्षेत्र के लिए, మీ క్షేత్రంలో आपके गांव के लिए మీ ఊరికి उन्होंने बहुत मेहनत किया है। చాలా కష్టపడి పనిచేసినది। परमेश्वर ने आप लोगों को దేవుడు మిమ్మల్ని उनकी प्रार्थना के खातिर, ఆమె ప్రార్థన బట్టి, उनके आंसू के खातिर ఆమె కన్నీరుని బట్టి आप लोगों को आशीष दिया है। ఈ రోజు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించాడు। इस पूरे गांव को आशीष दिया है। దేవుడి గ్రామాన్ని దీవించినాడు। आज वो पृथ्वी में नहीं है, ఈ రోజు ఆమె భూమి మీద లేకపోవచ్చును, हमारे बीच में नहीं है, అయితే మన మధ్యలో ఆమె లేకపోవచ్చును, परंतु उनका प्रेम हमारे बीच में అయితే है। ఆమె ప్రేమ మన మధ్యలో ఉన్నది। హల్లెలూయా, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా। हमने उनसे बहुत प्यार पाया है। నేను ఆమె ప్రేమను పొందుకున్నాను। हम सबके धन्यवाद देते हैं నిజంగా నేను దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నాను। और इस बात को कहते हैं, ఒక మాట అంటున్నాను, उनका परिश्रम, ఆమె కష్టము, उनने जो सेवा दी है ఆమె చేసినటువంటి సేవ वो व्यर्थ नहीं है। అది ఎన్నడూ వ్యర్థం కాలేదు। आप लोग आशीषित होंगे, మీరు ఆశీర్వదింపబడిన వారు, आप लोग खड़े होंगे। మీరు నిలబడతారు। परमेश्वर आपके परिवार को, దేవుడు మీ కుటుంబీకులను, परमेश्वर आपके हर क्षेत्र को మీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమయాన్ని కూడా बढ़ाएगा। ఆయన మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు। परमेश्वर का धन्यवाद हो। నేను దేవునికి కృతజ్ఞతలు కలిగి ఉన్నాను। एक बार फिर మరొకసారి उनके नहीं होने के बावजूद भी ఆమె లేకపోయినప్పుడు కూడా हमको आने का मौका मिला। ఈ రోజు నాకు ఒక అవసరాన్ని ప్రకటించినాడు परमेश्वर దేవుడు। अपनी बेटी దేవుని యొక్క కుమార్తె मालिका सिस्टर को మాణిక్యమ సిస్టర్ గారిని बहुत इस्तेमाल करे, దేవుడు బలముగా వాడుకోబోతున్నాడు। హల్లెలూయా, बहुत सामने से इस्तेमाल करे। దేవుడు ఒక సవాలుతో ఆమె దీవించబోతున్నాడు। वो अकेले नहीं है, అయితే ఇక్కడ ఆమె లేకపోయినా ये बात सत्य है, ఇది నిజమైనటువంటి మాట। हक्का नहीं है, అక్కడ లేదు, परंतु उनके साथ అయితే ఆమెతో परमेश्वर है। దేవుడు సిస్టర్ మాణిక్యమ గారితో ఉన్నాడు। హల్లెలూయా, परमेश्वर उनको बढ़ाएगा, దేవుడు ఆమెను విస్తరింప చేయబోతున్నాడు। परमेश्वर उनसे सेवा लेगा। దేవుడు బలమైన సేవ చేయించబోతున్నాడు। बहुत बार हम सोचते हैं మనం సారిసారికి ఆలోచిస్తుంటాం, अक्का क्यों गई, అక్క ఎందుకు ఈ లోకం నుంచి आखिर వెళ్ళిపోయినా, क्यों चली गई, ఎందుకు వెళ్ళిపోయినాది, ये हम नहीं जानते। అయితే మనందరికీ తెలియదు। ये परमेश्वर का इच्छा है, ఇది దేవుని యొక్క చిత్తమైనది। परंतु जो अभी है అయితే ఇప్పుడు జరగబోయేటువంటిది परमेश्वर उनके द्वारा దేవుడు ఆమె ద్వారా बहुत सेवा लेगा। గొప్ప బలమైన సేవ చేయించబోతున్నాడు। हालेलुया। హల్లెలూయా। आप सबसे मेरा निवेदन है, మీ అందరితో కూడా నాకు ఒక నివేదన ఉన్నది। उनके लिए ఆ సిస్టర్ గారి కోసము आपको मेहनत करना है, మీరు కూడా ఆమెతో కలిసి పని చేయాలి। उनके लिए ఆమె కోసము आपको प्रार्थना करना है। మీరందరూ కూడా ప్రార్థన చేయాలి। आप अगर आप दुखी हैं ఒకవేళ ఈ సమయంలో మీరు బాధలో ఉంటే तो वो कितना दुखी होंगे। ఆమె ఇంకా ఎంత బాధ
उनका दुख कितना होएगा। ఎంత దుఃఖ వేదన ఆమెలో ఉన్నారు ఇప్పుడు. हम तो यही सोच रहे हैं మనమందరం ఆలోచిస్తున్నాం वो कैसे उनको जब जिस हालत में हम पहले देखे थे అయితే ఇలాంటి ఆ సమయం ఆమెను నేను చూసినప్పుడు वो आधा से भी आधा हो गए। ఆమెలో ముందున్నటువంటి బలం ఈ రోజు ఆమె దగ్గర లేదు. उनका खुशी खत्म हो गया है, ఆమె యొక్క శరీరం బలహీనత అయిపోయినది. उनका वो बल खत्म हो गया है। ఆమెలో ఉన్నటువంటి బలం అయిపోయినది. ఈ రోజు वो अपने आप को अकेला महसूस करते हैं। ఆమె తల్లి ఈ రోజు నేను ఒంటరిదాన్ని ఆలోచిస్తున్నాను. आप कलीसिया से कहते हैं నేను ఈ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలతో మాట్లాడుతున్నాను. ऐसे समय में ఇలాంటి పరిస్థితిలో आप अपना प्रेम उनको दो। మీ యొక్క ప్రేమ మరి సిస్టర్ గారికి మధ్యలో పురమరించండి. आपके प्रेम की जरूरत है, మీ ప్రేమ ఆమెకు అవసరమైనది. आप उनको सहयोग दो, మీరు కూడా ఆమెకు సపోర్ట్ చేయండి. उनके साथ अपना अपना एक साथ खड़े हो जाओ। మీరందరూ కూడా ఆమె భుజముల తట్టి నిలబడండి. नई सामर्थ्य वो इस्तेमाल होगी। దేవుడు ఒక గొప్ప బలమైన శక్తిమైన దేవుడు వాడుకోబోతున్నాడు. परमेश्वर कहता है దేవుడు అంటున్నాడు वो आपको कभी नहीं छोड़ता है, ఆ దేవుడు ఎప్పుడు మనల్ని ఎప్పుడు వదిలిపెట్టలేదు. कभी नहीं छोड़ता है। దేవుడు ఎవరిని वो విడిచిపెట్టలేదు. आपके बीच में है। ఆమె మీ మధ్యలో ఉన్నాడు. ఆయన परमेश्वर దేవుడు ఉన్నాడు. उनको तो अपने पास बुला लिया, దేవుడు అక్కడ పిలుచుకున్నాడు. परंतु एक आपके पास दूत है। అయితే మీ దగ్గర ఒక దేవదూత ఉన్నది. परमेश्वर उनको आपके बीच में इस्तेमाल करेगा। దేవుడు ఆమెను మీ మధ్యలో వాడుకోబోతున్నాడు. मुझे नहीं मालूम నాకైతే తెలియదు कि हम फिर आपके पास आएंगे कि నేను नहीं, మీ మధ్యలోకి వస్తున్నాను రాను నాకు తెలియదు. हमें नहीं मालूम। నాకు తెలియదు. दुनिया बहुत तेजी से बढ़ रही है, అయితే నాకు బలముగా వెళ్ళిపోతున్నాడు. परंतु मैं आपसे एक रिक्वेस्ट करती हूँ, మీ అందరితో నేను ఒక మాట చెప్పబోతున్నాను. आपको इनके साथ होकर सेवा करना है। మీ అందరూ కూడా ఆమెతో కలిసి చేతులు చేసి మీరు సేవ చేయాలి. आपके पास एक बहुत सुंदर कलीसिया है, మీరందరూ చాలా అందమైనటువంటి సంఘాన్ని దేవుడు ఇచ్చినాడు. उस कलीसिया को सोचना है, ఆ సంఘమంతా కూడా మీరు ఆలోచించేయాలి. परमेश्वर के कार्य को बढ़ाना है। దేవుని యొక్క పనిని కొనసాగించాలి. परमेश्वर आपको आशीष दे। దేవుడి మిమ్మల్ని ఆశీర్వదించుగాక. मैं जब यहाँ पर आई నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు पानी गिर रहा था। వర్షం పడుతున్నది. मैं आपको एक बात बताती हूँ, నేను మీకు ఒక మాట చెప్పబోతున్నాను. जब बारिश हो रहा था ఈ వర్షం పడుతున్న సమయంలో उस बारिश में ఆ వర్షంలో लोग भाग नहीं रहे थे, అయితే ప్రజలు పారిపోలేదు. ये छोटे छोटे बच्चे भी बैठे थे, ఈ చిన్న పిల్లలు కూడా ఇక్కడ కూర్చొని ఉన్నారు. लोग अपने घर से आ रहे थे, ప్రజలు ఇంట్లో వస్తుండగా आके बैठ रहे थे। వచ్చి కూర్చుంటున్నారు. गीला हो रहा है, అది తడిసిపోతున్నది. कपड़ा गीला हो रहा है, అది వస్త్రాలు తడిసిపోయినా आप गीले हो रहे हैं, మీరు తడిసిపోతున్నారు. कोई वापस नहीं जा रहा है, అయితే ఎవరు వాపస్ వెళ్ళిపోలేదు. वो घर से आ रहे हैं। ప్రజలు ఇళ్లలో వస్తున్నారు. क्या आप लोग अच्छे नहीं हैं? అయితే మీరు మంచివారు కాదా? आप लोग बहुत अच्छे हैं, మీరు చాలా आप మంచివారు. लोग बहुत अच्छे लोग हैं, చాలా మంచివారు. आप लोग बहुत परमेश्वर से प्रेम करने वाले लोग हैं। మీరు దేవుని బాగా ప్రేమించేటువంటి వారు. पानी में నీళ్ళలో కూడా गीले में మరి గుంతలో కూడా कौन बैठेगा? ఎవరు కూర్చుంటారు? हम अगर शहर में हैं ఒకవేళ మేము అక్కడ బస్తీలో ఉంటే तो लोग सब चले जाएंगे वापस, అయితే మేమందరం వెళ్ళిపోయేటువంటి వారు. कोई नहीं रहेगा। ఎవరుండరు. पर मैं परमेश्वर को धन्यवाद देती हूँ। అయితే నేను దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నాను. हम यही देख रहे थे, నేను ఇదే మిమ్మల్ని చూస్తున్నాను. आप बैठे थे, మీరు కూర్చొని ये ఉన్నారు. नन्हे बच्चे बैठे थे, ఈ చిన్న చిన్న పిల్లలు కూర్చొని ఉన్నారు. वो बुजुर्ग लोग बुढ़े भी लोग घर से आ रहे थे। అయితే వృద్ధాప్యంలో ఉన్న వారు కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. तो क्या परमेश्वर आप लोग को आशीष नहीं देगा? దేవుడు మిమ్మల్ని దీవించడా? क्या परमेश्वर आप लोगों की सहायता नहीं करेगा? దేవుడు మీకు సహాయం చేయడా? क्या परमेश्वर आप लोगों के लिए उन्नति के लिए हाथ नहीं बढ़ाएगा? అయితే దేవుడు మిమ్మల్ని విస్తరింపాలని తన చేయి సాటాడా? हमारी जो परीक्षा होती है మాకు కూడా పరీక్ష కలుగుతున్నది. वो कठिनाई में होती है। అది చాలా కఠినత్వములు ఉన్నది. बारिश हो रहा था, వర్షం పడుతున్నది. स्वर्ग देख रहा था, పరలోకమును చూస్తున్నాడు ఆయన. कितने लोग बैठेंगे, ఎంతమంది కూర్చుంటున్నారు? कितने लोग जाएंगे, ఎంతమంది వెళ్ళిపోతారు? वो देख रहा था। ఆయన చూస్తున్నాడు. मैं परमेश्वर का धन्यवाद देती हूँ, నేను దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నాను. उसका मन आनंदित है, ఆ దేవుని యొక్క మనసు ఆనందింపగలిగి एक भी वापस नहीं गया, ఎవరు కూడా వాపస్ వెళ్ళిపోలేదు. इसलिए बारिश रुक गया। అందుకే వర్షం దేవుడు ఆపేసినాడు. आप लोग नहीं गए, మీరు ఒక आप लोग वापस नहीं गए మీరు వాపస్ వెళ్ళిపోలేదు. और आप लोग प्रार्थना करते रहे, మీరందరూ ప్రార్థిస్తున్నారు. आराधना होती रही, ఆరాధన జరుగుతున్నది. बारिश छोटी मोटी नहीं हो रही थी, అయితే వర్షం చిన్నది కాదు. बारिश अच्छा जम से हो रहा था, అది బలముగా కురుస్తున్నది. परंतु
परमेश्वर ने అయితే దేవుడు आपकी आराधना, దేవుడు మీ ఆరాధన आपकी प्रार्थना మీ ప్రార్థన सुनकर విన్నాడు. वो आनंदित हो गया। ఆయన ఆనందించున్నాడు. ये बारिश को रोक दिया। ఆ వర్షాన్ని దేవుడు ఆపేసినాడు. आमेन। ఆమేన్. हालेलुया। आप आनंदित हैं? మీరు సంతోషంగా ఉన్నారా? हम आनंदित हैं। నేను కూడా సంతోషంగా ఉన్నాను. परमेश्वर आपको आशीष दे। దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. आइए एक छोटी आराधना करेंगे చిన్న ఆరాధన చేస్తాం. और उसके बाद हम परमेश्वर के वचन को ఆ देखेंगे। తర్వాత దేవుని వాక్యాన్ని విందాం. आप लोगों ने बहुत अच्छी आराधना किया है, మీరు చాలా మంచి ఆరాధన చేసినారు. बहुत ही अच्छा आराधना किया है। చాలా మంచి ఆరాధన. हम आपकी भाषा को नहीं समझ रहे थे, భాష నేను అర్థం చేసుకోవచ్చు. परंतु हम आनंदित हो रहे थे। అయినా కూడా నేను చాలా సంతోషిస్తున్నాను. समझ तो नहीं आ रहा था, అర్థం కాలేదు. पर कोई जो आप गा रहे थे तो हम हिंदी में भी उस गाना को गाते हैं। అయితే మీరు పాటలు పాడుతున్న హిందీలో కూడా నేను పాడుతున్నాను. हाँ, तो वो राग हमको समझ में आ रहा ఆ था। రాగం నాకు అర్థమవుతున్నాను. परमेश्वर आपको ब्लेस करे। దేవుడు మిమ్మల్ని బ్లెస్సింగ్ చేసి हम सब आनंदित हैं మనందరం ఆనందంగా ఉన్నామా? क्योंकि मैं आपके बीच में నేను మీ మధ్యలో परमेश्वर के द्वारा आई हूँ। నేను దేవుని చిత్తమనసారి వచ్చున్నాను. आप आनंदित होंगे మీరు तो ఆనందించబడతారు. हम लोग आनंदित होंगे। నేను కూడా ఆనందిస్తాను. आप उत्साहित होंगे మీరు ఉత్సాహంగా तो ఉన్నట్లయితే हम भी उत्साहित होंगे। నేను కూడా ఉత్సాహంగా ఉంటాను. जो कुछ परमेश्वर देना चाहेगा, ఏదైతే దేవుడు ఇవ్వబోతున్నాడో जब आप लेंगे మీరు తీసుకున్నట్లయితే तब आपको देगा। ప్రభు మీకు तो ఇవ్వబోతున్నాడు. आप लेना चाहते हैं, మీరు తీసుకుంటారా? परमेश्वर की आशीष को लेना चाहते हैं, దేవుని ఆశీర్వాదం కావాలా? परमेश्वर के वचन को लेना चाहते हैं, దేవుని వాక్యం కావాలా? अपने हाथों को उठाकर बताइए और बोले శరీరத்தை చెప్పండి. हम लेना चाहते हैं, దేవుని వాక్యాన్ని बोले తీసుకోండి. हम प्रभु की आशीष को चाहते हैं, దేవుని ఆశీర్వాదం కావాలి. हम परमेश्वर की चंगाई को चाहते हैं, దేవుని స్వస్థత కావాలి. परमेश्वर की महिमा को चाहते हैं, దేవుని మహిమను పొందుకుంటారని చెప్పండి. है ना? ఆమేన్. जब आप और हम सब मिलकर आराधना कर रहे थे మనందరం ఆరాధన చేస్తున్న तो సమయంలో परमेश्वर मेरे को कह रहा था, పరమేశ్వరుడు నాతో मैं అంటున్నాడు. आपका भाषा नहीं समझती, మీ భాష నాకు అర్థం तो కాలేదు. प्रभु ने मुझे बताया అయితే దేవుడు నాతో చెబుతున్నాడు. इनके गर्भ को खोलने जा रहा हूँ। దేవుడు మీ గర్భాన్ని తెరవబోతున్నాడు. హల్లెలూయా. इनका गर्भ जो बांध है ఏ యొక్క గొడ్డు తరవలో మీరు ఉన్నారో मैं उसको खोलने जा रहा हूँ। దేవుడు అంటున్నాడు నేను తెరవబోతున్నాను. तो जितने भी जिसको संतान नहीं है, ఎంతమందికి మీద సంతానం లేదో परमेश्वर आपको ब्लेस करेगा। దేవుడు మిమ్మల్ని బ్లెస్సింగ్ చేయబోతున్నాడు. उत्पत्ति 18 के अनुसार అది కారణం 18 అధ్యాయం. परमेश्वर ने मुझसे वादा किया है దేవుడు నాతో ప్రమాణం చేశాడు. कि मैंने ब्लेस करने जा रहा हूँ। నేను మిమ్మల్ని దీవించబోతున్నాను. जब आप ब्लेस होंगे, మీరు బ్లెస్సింగ్ आप चाहते ब्लेस होंगे, కావాలని तो आइए అనుకుంటున్నారు. हमारे साथ आराधना करें। రండి, మాతో కలిసి हम मिलकर परमेश्वर की आराधना करेंगे। మనందరం కలిసి దేవుని ఆరాధన చేద్దాం. हालेलुया, हालेलुया, హల్లెలూయా. जीसस, हालेलुया, जीसस, हालेलुया। अब आपकी बारी है, आपको हम जो गाएंगे वो मालूम नहीं, है ना? अब हम जो हिंदी में गाएंगे तब आप हमें देखेंगे। अभी आप तेलुगु में गा रहे थे तो हम आपको देख रहे थे। మీరు తెలుగులో పాడినప్పుడు మిమ్మల్ని చూశాను, కానీ ఇప్పుడు మేము హిందీలో పాడుతున్నప్పుడు మీరు మమ్మల్ని చూడాలి. समझ में आ गया ना? ऐसा ही होता है, ऐसा ही होता है। एक बार हम बोलेंगे, एक बार आप बोलेंगे, ఒకసారి మీరు ఒకసారి నేను అని చూస్తున్నాను. एक बार परमेश्वर बोलता है ఒకసారి దేవుడు तो అంటున్నాడు, हम लोग सुनते हैं, మేము వింటున్నాం. एक बार हम बोलते हैं ఒకసారి నేను तो అంటున్నాను. परमेश्वर बोलता है। ఆ దేవుడు మీకు తోడేగా, నాకు త్యాగేగా, ఎక్కడో మిమ్మల్ని ఎన్నడూ వదిలిపెట్టడు. इसलिए आइए परमेश्वर का जो वायदा है उसे हम स्मरण करें और परमेश्वर से कहे, परमेश्वर आपने तो हमसे कहा है कि ना छोड़ेगा, ना छोड़ेगा, ना छोड़ेगा, ना छोड़ेगा, अकेला कभी ना छोड़ेगा, ना छोड़ेगा, ना छोड़ेगा, ना छोड़ेगा, ना छोड़ेगा, अकेला
जीसस प्रभु यीशु मसीह हमें कभी नहीं छोड़ते हैं। యేసుక్రీస్తు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. वो कभी नहीं छोड़ने वाला परमेश्वर। ఆయన ఎన్నడూ మనం విడిచిపెట్టేవాడు కాదు. हम महसूस करते हैं, మనం దాన్ని ఆలోచించుకోవాలి. हमको लगता हम अकेले हो गए, మనం అనుకుంటున్నాం నేను ఒంటరిని అని. बहुत बार ऐसा लगता हमको सब छोड़ दिए, నన్ను అందరూ వదిలిపెట్టాను అనుకుంటాను. परंतु बाइबल बताती है అయితే బైబిల్ అంటూ ఉన్నది परमेश्वर कभी नहीं छोड़ता। దేవుడు ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. हालेलुया। హల్లెలూయా. क्या अगर मैं कोई बात परमेश्वर की ओर से बताऊंगी, अगर मैं कोई बात परमेश्वर की ओर से बताऊंगी, ఒకవేళ నేను దేవుని నుండి ఒక మాట మీకు చెప్తే क्या आप रिसीव करेंगे? దాన్ని మీరు తీసుకుంటారా? क्या आप अपने जगह में खड़े होंगे जब मैं बोलूंगी जिसके बारे में? ఎవరి గురించి అయితే నేను చెప్పి మీరు నిలబడబోతున్నారా? जो बात परमेश्वर मुझसे बता रहे हैं, దేవుడు నాతో ఒక మాట చెబుతున్నాడు. अगर वो हमारे बीच में वो लोग हैं, ఒకవేళ వ్యక్తి మన మధ్యలో ఉంటే तो क्या आप खड़े हो पाओगे? అయితే నువ్వు నిలబడబోతున్నావా? अगर आप खड़े होंगे तो अपने हाथों को उठाओ। ఒకవేళ నేను నిలబడతాను నిలబడవచ్చు. परमेश्वर बता रहे हैं, దేవుడు నాతో చెప్పినటువంటి మాట अगर वो बात मैं आपको बताऊं ఒకవేళ ఆ మాట నీతో చెప్పకపోతే तो आप खड़े होगे? నువ్వు నిలబడతావా? यस। అవునా కాదా? आप तैयार हैं? నువ్వు సిద్ధమైనవా? तो सुनिए परमेश्वर की आत्मा क्या कहती है। దేవుని యొక్క ఆత్మ నాతో ఏమంటుంది? परमेश्वर का आत्मा कहता है దేవుని ఆత్మ అంటుంది कोई यहाँ पर है ఇక్కడ ఒక మనిషి ఉన్నారు. जिसको ఒక వ్యక్తికి उसके परिवार के लोगों ने, వాళ్ళ ఇంటి వారే, उनके समाज के लोगों ने, వాళ్ళ సమాజము उनके వారే, पहचान वाले लोगों ने వాళ్ళకి తెలిసిన వారే उसको छोड़ दिया है, వాళ్ళని ఆ వ్యక్తిని उसको విడిచిపెట్టారు. अलग कर दिया है। ఆ వ్యక్తిని వేరు చేసినారు. परमेश्वर कह रहे थे దేవుడు అంటున్నాడు कि यूसुफ के समान యేసేపులాగా वो अकेला हो गया है, ఇప్పుడు ఆ వ్యక్తి ఒంటరైన वो अकेला हो गया है, ఒంటరిగా ఉన్నది. वो अंदर से दुखी है అంతరంగాల వేదన. क्योंकि मेरे लोग जो है నా ప్రజలు किसी कारण से కొన్ని కారణాల आपको छोड़ दिए हैं। నీటి వల్ల విడిచిపెట్టి ఉన్నారు. अगर आप हमारे बीच में हैं ఒకవేళ అలాంటి వ్యక్తి మన మధ్య तो ఉంటే आप खड़े हो जाइए। ఇప్పుడే నిలబడవచ్చు. मैं परमेश्वर की वो बात को आपको बताऊंगी దేవుడు నాతో చెప్పినటువంటి कि మాట आने वाले दिनों में వచ్చేటువంటి దినాలలో आपके साथ क्या होने जा रहा है। నీతో ఏమి జరగబోతున్నది? अगर आप हमारे बीच में हैं ఒకవేళ నేను చెప్పినటువంటి तो మాట आप వ్యక్తి అక్కడ ఉంటే खड़े हो जाइए। లేచి నిలబడచ్చు. मैं परमेश्वर की वो बातों को దేవుడు నాతో जो చెప్పిన మాట, परमेश्वर कल आपके साथ करने जा रहा है దేవుడు రేపు ఏమి చేయబోతున్నా నీతో उसे मैं बताना चाहूंगी। నేను నీతో చెప్పబోతున్నా. ऐलान कोई है, ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారా? कोई ऐसा व्यक्ति है నన్ను అందరూ విడిచిపెట్టి ఒంటరిదాన్ని, जिसको उसके लोगों ने छोड़ दिया है, నా ఇంటి వారు నన్ను విడిచిపెట్టున్నారు అన్నవారు वो अपने साथ खड़े हो जाइए। నీ తలలో లేచి నిలబడితే ऐलान आपका मौका है ताकि परमेश्वर आपको आशीष दे। దేవుడు నీకు చక్కని సమయం ఇచ్చాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. हालेलुया। హల్లెలూయా. आप शर्मा रहे हैं, నువ్వు సిగ్గుపడుతున్నావు, आप नहीं सुनना चाहते, నిలబడడానికి ఇష్టపడలేదు. कोई भी नहीं है ऐसा, ఎవరు లేరు అలాంటి వారు, कोई भी नहीं है ऐसा। ఎవరు లేరు అలాంటి వారు. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. అర్థమవుతుందా? आज तक ऐसा नहीं हुआ है। ఎందుకు నీకు అలా అనిపించలేదు? हम इतनी जगह प्रचार करते हैं, నేను చాలా ఫ్రీగా ప్రచారం చేస్తున్నాను. परमेश्वर वहाँ पर बताता है, దేవుడు ఒక్కొక్క మాట చెబుతున్నాడు. वहाँ पर लोग होते हैं। ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు अगर आप हम यहाँ पर हैं, ఒకవేళ వ్యక్తిని ఇక్కడ एक ఉన్నటువంటి बार फिर मौका देते हैं మళ్ళీ ఒక్కసారి ఒక అవసరాన్ని నీకు कि ఇవ్వబోతున్నాడు. आप अपने स्थानों पे खड़े हो जाएं, ఇప్పుడు నీ కాళ్ళ మీద నిలబడితే कि हम परमेश्वर की बातों को बता पाए। దేవుడు ఏం చెప్పబోతున్నాడో నేను నీకు చెప్తాను. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. कोई बात नहीं, ఎవరు లేరా? आप पर प्रार्थना करेंगे। आप लोग सुनना नहीं चाहते, అయితే దీన్ని నువ్వు అర్థం చేయలేకపోతున్నావు. इसको हम आगे की बात नहीं बता पाएंगे ఇంకా నేను ముందు దేవుడు ఏం చెబుతున్నాడో నేను చెప్పలేను. क्योंकि हम उसको कैसे बताएं నేను ఎలా చెప్పగలుగుతాను? जब आप खुद ही लेना नहीं चाहते। అయితే నువ్వు నిలబడడానికి ఇష్టపడకపోతే परमेश्वर ने 5 बातें मुझे बताई है, దేవుడు నాకు 5 మాటలు చెప్పాడు. पर आप लेना नहीं चाहते, అయితే దేవుడు చెప్పిన మాట మీరు అంగీకరించలేదు. तो उसे रख देते हैं, लीव इट, छोड़ देते हैं उसे। దాన్ని हम వదిలిపెట్టేస్తాను. लोग प्रार्थना करेंगे, నేను ప్రార్థన చేయను. परमेश्वर के वचन में जाएंगे। దేవుని వాక్యానికి వెళ్ళిపోతాను. थैंक यू मास्टर, థ్యాంక్ యూ లార్డ్. धन्यवाद देते परमेश्वर, हम सारी महिमा आपको देते हैं, అన్ని మహిమలు నీకు కలుగును आपकी గాక. बड़ाई करते నీకే हैं, మహిమ కలుగును గాక. आपको ऊंचा उठाते ప్రభువా నీ నామం మహిమపరచబడును గాక. इस समय ఈ में సమయంలో हम बच्चों
वचन के द्वारा వాక్యము ద్వారాగా आपका सुनना चाहते हैं। ప్రభు నీ వాక్యాన్ని నేర్చుకున్నా आपकी सामर्थ, నీ శక్తి आपका वचन నీ వాక్యము हमारे बीच में మా మధ్యలో पवित्र आत्मा के द्वारा పరిశుద్ధాత్మ ద్వారా बोलने पाए। ఎత్తబడినదాకా हम यीशु के लहू में गिरते हैं, నేను యేసు రక్తములో प्रभु కప్పుతున్నా. यीशु के लहू में गिरते हैं, యేసు రక్తములో प्रभु కప్పుతున్నా. यीशु के लहू में गिरते ప్రభు हैं। యేసు రక్తములో पूरे కప్పుతున్నా. वातावरण को प्रभु यीशु के लहू में देते हैं వాతావరణాన్ని యేసు రక్తములో और కప్పుతున్నా. आपके वचन को ఈ ప్రభు ఈ వాక్యాన్ని पवित्र आत्मा के द्वारा పరిశుద్ధాత్మ ద్వారా सुनना चाहते हैं। వినబోతున్నా. मुझे अपने हाथ में लीजिए, ప్రభు నన్ను నీకు हम సమర్పించు. दोनों जान మా ఇద్దరిని కూడా यीशु के लहू में యేసు రక్తములో अपने आप को दे देते हैं। మాకు మేము నీకు और సమర్పిస్తున్నాం. सिर्फ वचन ఎంత వింటున్నారో पवित्र आत्मा बोले, పరిశుద్ధాత్మడే प्रभु మాట్లాడుతున్నాక प्रभु यीशु के नाम से ప్రభు యేసు నామములో मांगते हैं, అడుగుచున్నాం. आमीन ఆమేన్ आमीन ఆమేన్. हालेलुया। पहले हम परमेश्वर के वचन को देखेंगे దేవుని వాక్యంలో నుంచి మాట్లాడుతున్నాం. कि परमेश्वर हमसे क्या कहते हैं। हालेलुया। దేవుని వాక్యం అంతా ఏం మాట్లాడబోతున్నారు? परमेश्वर का वचन कहता है, దేవుని వాక్యం అంటున్నాను. मत्ती का 7वां अध्याय మత్తయి సువార్త 7వ और के అధ్యాయం 7वां वचन में, 7వ అధ్యాయం 7వ వచనం. मांगो तो तुम्हें दिया जाएगा, అడిగితే ఇవ్వబడును, ढूंढोगे तो तुम पाओगे, వెతికితే మీకు దొరుకును, खटखटाओगे तो तुम्हारे खोला जाएगा। తట్టినట్లయితే తలుపు తెరవబడును. तो ये बाइबल है, ఇది బైబిల్, ये परमेश्वर का वचन ఇది है। దేవుని వాక్యము. परमेश्वर अपने वचन का सच्चा परमेश्वर है। దేవుని వాక్యానికి ఆయన నిజమైనటువంటి దేవుడు. आप सोचते होंगे, మీరు ఆలోచిస్తున్నారు, हमने तो इतना प्रार्थना किया, నేను ఇంత ప్రార్థన చేసినా हमको तो जवाब नहीं मिला। జవాబు రాలేదు. आप सोचते होंगे, నువ్వు ఆలోచిస్తున్నావు, हमने तो इतना उपवास रखा, నేను ఇంత ఉపవాస हमको ప్రార్థన जवाब नहीं मिला। నాకు జవాబు రాలేదు. तो एक बात जानो, ఒక్క మాటను అర్థం చేసుకో, परमेश्वर क्या बोलते हैं। దేవుడు ఏం మాట్లాడుతున్నాడు. अगर हम माँ बाप हैं, ఒకవేళ మనం తల్లిదండ్రులమైతే हमारा बच्चा మన పిల్లలు अगर मुझसे रोटी मांगेगा నాకు రొట్టె అడిగితే, कि हमको भूख लग रही है, నాకు ఆకలి అవుతుంది అనుకో, मुझे रोटी दे दो, నాకు రొట్టె ఏమంటే तो हम लोग रोड के किनारे का पत्थर उठाकर नहीं देंगे, అయితే రోడ్డు పక్కన ఉన్నటువంటి రాళ్ళు తీసుకుని ఇస్తామా? वो पत्थर को दे देंगे। మనకి ఎందుకు ఇస్తాడో వాళ్ళు, हम रोटी देंगे उसे। మనం మన పిల్లలకు రొట్టిస్తాం. हमारा बच्चा మన పిల్లలు हमको मछली मांगेगा చేపలు అడిగితే तो हम साफ नहीं देंगे। మనం పాములు ఇవ్వముగా. जब हम लोग అంటే మనము अपने बच्चे के भूख के लिए మన పిల్లల ఆకలి కోసమై हम पत्थर नहीं दे सकते, మనం రాళ్ళు ఇవ్వలేము, सांप नहीं दे सकते, పాములు ఇవ్వలేము. तो वो परमेश्वर ఆ దేవుడు जो कहता है ఆయన అంటున్నాడు, माँ से भी ज्यादा प्यार करता हूँ, తల్లి కంటే వేరే మిమ్మల్ని ప్రేమించేవాడు. तो वो हमको ఆయన అంటున్నాడు, कैसे हमारी प्रार्थना नहीं सुनेगा। ఎందుకు ఆయన మన ప్రార్థన వినలేడు? गलती उसमें नहीं है, తప్పు దేవుడిది కాదు, गलती परमेश्वर में नहीं है, తప్పు దేవుడి కాదు, गलती हमने है। తప్పు మంది. हमने कोई गलती किया है, మనమే పొరపాటు कहीं ना చేసినాం. कोई ऐसी बातें हैं ఒకవేళ అలాంటిది ఉన్నట్లయితే जिसके खातिर हमारी प्रार्थना का जवाब नहीं आ रहा। దాన్ని బట్టే మన ప్రార్థన దేవుడు వినలేదు. आज हम लोग परमेश्वर के वचन से सुनेंगे, ఈ రోజు దేవుని వాక్యాన్ని మనం విందాం. कब मेरा जवाब నాకు ఎప్పుడు జవాబు, मेरे पास आएगा। ఎప్పుడు జవాబు నా దగ్గరికి मैं వస్తున్నాను. इसके पहले దీనికి ముందు मैं गवाही बताना चाहती నేను ఒక సాక్ష్యం చెప్పబోతున్నాను. हूँ आपका विश्वास बढ़ाने के लिए మీ విశ్వాసాన్ని విస్తరింప చేయడానికి, कि आपका प्रार्थना सुना जाएगा। మీ ప్రార్థన వినబడుతున్నదా? एक औरत है, ఒక సహోదరి, उसके पास छोटा सा बच्चा है, ఆమె దగ్గర ఒక చిన్న బిడ్డ ఉన్నాడు. वो छोटा सा बच्चा बीमार है। ఆ చిన్న బిడ్డ వ్యాధిలో ఉన్నది. वो औरत जो है ఆ లేడీస్ एक गांव में रहती है, ఆమె ఒక పల్లెటూరు వ్యక్తి, एक झोपड़ी में रहती है, ఆమె చిన్న జోపుడిలో ఉండేది. और वो बच्चा जो है ఆ చిన్న బిడ్డ, एक बड़ा बीमारी से बीमार है। ఆ చిన్న బిడ్డ చాలా గొప్ప వ్యాధిలో ఉన్నాడు. वो स्त्री जो है ఆ స్త్రీ वो प्रार्थना करती है, ఆమె ప్రార్థన చేస్తుంది, परमेश्वर से प्रार्थना करती है। దేవుని అడుగుతున్నాడు. उसके पास पैसा नहीं है, ఆమె దగ్గర డబ్బు లేదు, उसके पास पति नहीं है, ఆమె దగ్గర భర్త లేడు. पर उसके पास परमेश्वर है। అయితే దేవుడు ఆమె దగ్గర वो ఉన్నాడు. परमेश्वर से प्रार्थना करती ఆమె దేవుని అడుగుతున్నాడు. है, रोज 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 ప్రతిరోజు अपने बच्चे के लिए प्रार्थना करती తన है। బిడ్డ కోసం ప్రార్థిస్తున్నాడు. एक दिन का बात है, ఒక రోజు बहुत बारिश हो रहा है, గొప్ప వర్షం పడుతున్నాడు. इतना बारिश हो रहा है, ఎంత వర్షం అంటే एक बहुत बड़ा डॉक्टर ఒక గొప్ప డాక్టర్ उसको अचानक से हॉस्पिटल से फोन आता है అచానक
తెలియకుండా తనకు ఫోన్ వచ్చినాడు డాక్టర్ इमरजेंसी है, ఎమర్జెన్సీ आपको हॉस्पिटल आना पड़ेगा। ఆ డాక్టర్ ఫోన్ వచ్చినాడు ఎమర్జెన్సీ హాస్పిటల్ రమ్మని। वो पेशेंट को ट्रीटमेंट का जरूरत है, मर जाएगा नहीं तो। ఆ పేషెంట్ కు ట్రీట్మెంట్ అవసరం లేకపోతే సరిపోతారని చెప్పి ఫోన్ వచ్చినాడు। वो डॉक्टर क्या करेगा? ఆ డాక్టర్ ఏం చేస్తాడు? उसका ड्राइवर भी नहीं है उस दिन, ఆ డాక్టర్ డ్రైవర్ కూడా లేడు ఆ రోజు। इतना पानी गिर रहा है, ఎంత వర్షం అంటే डॉक्टर ड्राइवर भी नहीं आया है, డ్రైవర్ కూడా రాలేదు। तो डॉक्टर को खुद ही जाना पड़ेगा। డాక్టర్ నడుచుకొని వెళ్ళాలి బండి। अपनी गाड़ी ड्राइव करके जाना है। మన బండి తనే నడుపుకుంటున్నాడు। परंतु जाते जाते వెళ్తూ ఉండగా एक गांव के पास ఒక పల్లెటూరు దగ్గర उसका गाड़ी जो है మన యొక్క బండి वो कीचड़ में फंस जाता है, ఆ యొక్క బురదలో ఆ యొక్క ఇరుక్కుపోయిన బండి वो आगे नहीं बढ़ता। ఆ బండి ముందుకు వెళ్ళలేదు। अब वो क्या करेगा? ఇక ఏం చేయాలి? कुछ नहीं कर पाया। ఏం చేయలేకపోయింది। इतना बारिश है, ఎంత వర్షం అంటే अब रात भी हो रहा है, ఇక రాత్రి అయిపోయింది। उसको निकलना पड़ेगा। कार से बाहर निकला ఇక కారులో నుండి కూడా బయటకు రావాల్సి వచ్చింది। और गांव की तरफ देखा, ఆయన ఆ పల్లెటూరు వైపు చూస్తున్నాడు। एकदम अंधेरा है, एकदम చీకటిగా कोई ఉన్నాడు। है ही नहीं। ఎక్కడ కనబడలేదు। बहुत दूर में एक छोटा सा लाइट टिमटिमा रहा है। చాలా దూరంలో ఒక చిన్న లైట్ కనబడుతున్నా తనకు। ये बेचारा धीरे धीरे वहां तक गया, ఈ డాక్టర్ చిన్న చిన్నగా గుడిసె దగ్గరికి వెళ్ళి पूरा पानी से गीला हो रहा है ఆయన అంతా కూడా తడిసిపోయినాడు। और घर में जाके खटखटाता है। ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు తట్టాడు। तो एक औरत दरवाजा खोलती है, వెంటనే ఒక లేడీస్ తలుపు वो తెరిచినాడు। औरत उसको नहीं पहचानती ఆ లేడీస్ ఆ డాక్టర్ ను और గుర్తుపట్టలేదు। डॉक्टर उसको नहीं पहचानता। ఆ డాక్టర్ కూడా ఆమెకు తెలియదు। पर बचने के लिए क्या करेगा? అయితే బ్రతకాలంటే ఏం కావాలి? पानी इतना गिर रहा है, నీవు వర్షం तो పడుతున్నాడు। बचने के लिए क्या करेगा? అయితే ఆయన కాపాడుకోవాలంటే ఏం చేయాలి? उससे बोलता है ఆయన तो అంటున్నాడు, मैं अंदर आ सकता हूँ क्या? ఆ లేడీస్ అంటున్నాడు, అమ్మ నేను లోపలికి రాలేసిన। लेडीज बुला लेती है, ఆ యొక్క స్త్రీ అంటుంది రెండు లోపలికి। गरीब है बेचारी, చాలా బీదరాలమ్మ। पर क्या करेगी? उसको क्या देगी? అయినా కూడా ఆమె ఆయనకి ఏమి ఇవ్వగలుగుతుందో పిలిచాడు। एक चादर ओढ़ा देती है, ఆమె వెంటనే దుప్పటి చేసేసి తన थोड़ा सा काला चाय बना के दे देती ఆ है। ఎర్ర చాయ్ చేసి ఆమెకి ఇచ్చినాడు। अब बोलती मेरे पास कुछ नहीं है। ఆమె అంటున్నాడు నా దగ్గర ఏమి లేదు। और उसके बाद वो डॉक्टर वहाँ बैठा है వెంటనే డాక్టర్ అక్కడ కూర్చున్నాడు। और वो औरत ఆ స్త్రీ अपने झोपड़ी के एक तरफ में ఆ యొక్క చిన్న గుడిసెలోనే తన ఒక పక్కన अपने लड़के के पास में తన యొక్క కుమారుని దగ్గర जो बीमार है ఏ బిడ్డ అయితే వ్యాధిలో ఉన్నాడు वो रोती है, ఆ బిడ్డ प्रार्थना करती है, ఆమె ఏడుస్తూ ప్రార్థిస్తుంది। रो के प्रार्थना करती है, వేడుస్తూ ఆ స్త్రీ ప్రార్థిస్తున్నది। रो के प्रार्थना करती है। వేడుస్తూ ఆమె ప్రార్థిస్తున్నది। वो डॉक्टर उसको देखता है, డాక్టర్ ఆమె చూశాడు। ये औरत क्यों रो रही है? ఎందుకు ఈ సహోదరి వేడుస్తున్నది? तो क्या हो गया इसको? ఏమైనా దానికి जब प्रार्थना खत्म होता है ప్రార్థన అయిపోయిన तो वो తర్వాత डॉक्टर उससे पूछता है ఆ డాక్టర్ ఆమెను అడుగుతున్నాడు, क्यों रो रहे हो आप? ఎందుకు వేడుస్తున్నావు? क्या प्रॉब्लम है ఏ आपको? ప్రాబ్లం ఉంది? वो बोलती है ఆమె అంటున్నది, मेरे बेटे को एक बहुत बड़ा बीमारी है అయితే నా కుమారునికి పెద్ద జబ్బు నాది। और मेरे पास उसके इलाज के लिए पैसा नहीं है। ఆ యొక్క బిడ్డకి ఏమైనా ట్రీట్మెంట్ చేయడానికి నా దగ్గర డబ్బు లేదు। सामने के शहर में ఆ యొక్క బస్తీలో एक बहुत बड़ा डॉक्टर है, పెద్ద డాక్టర్ ఉన్నాడు। उसके पास इसका ट्रीटमेंट होना चाहिए, ఆ యొక్క డాక్టర్ దగ్గర ఈ బిడ్డకి ట్రీట్మెంట్ ఉన్నది। पर मेरे पास पैसा नहीं है। అయితే వెళ్ళడానికి నా దగ్గర డబ్బు फिर లేదు। मैं उसको डॉक्टर के पास लेकर जाऊंगी। ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే वो डॉक्टर के पास ले जाने से वो ऑपरेशन करेगा, ఆ డాక్టర్ దగ్గరికి బిడ్డను తీసుకువచ్చే సిజర్ ఆపరేషన్ చేస్తాడు। परंतु उसका फीस बहुत है, అయితే ఆయన చాలా ఫీజు తీసుకుంటాడు। उसका ऑपरेशन का चार्ज बहुत है। అయితే ఆయన ఆపరేషన్ చేసి డబ్బు ఎక్కువ मैं తీసుకుంటాడు। गरीब औरत है, నేను చాలా బీదరాలు, तो मैं नहीं कर सकते। నేను मैं చేయలేకపోయినా अपने परमेश्वर से, నేనైతే నా मैं దేవుడు अपने यीशु मसीह నా से యేసయ్యను मैं प्रार्थना करती हूँ నేను ప్రార్థన कि तू చేస్తున్నాను। मेरे बच्चे की सहायता कर, ప్రభువా నా బిడ్డకి मेरे సాయం చేయి। बच्चे को चंगा कर दे। నా బిడ్డను బాగు చేయి। तब वो डॉक्टर कांपने लग जाता ఆ है। యొక్క డాక్టర్ ప్రార్థన విని వణికిపోతున్నాడు। वो बोलता है ఆయన అంటున్నాడు, वही डॉक्टर तो मैं हूँ, ఆ డాక్టర్ నేనే, वही डॉक्टर तो मैं हूँ, ఆ డాక్టర్ నేనే। तुम्हारे परमेश्वर ने मुझे भेज दिया है। అయితే నీ ప్రార్థనను నీ దేవుడి నా దగ్గర నడిపించినాడు। इतना बारिश कर दिया, ఎంత వర్షాలు కురిపించి इस बारिश में मुझे आपके घर भेज दिया। ఈ వర్షంలో నీ ఇంటికి నా దేవుడు పంపాడు। लेकिन आप अपने परमेश्वर से प्रार्थना करते हैं, ఎందుకంటే నీవు నీ దేవుడు ప్రార్థిస్తున్నావు। इस कारण में आ गया। దాన్ని బట్టి నేను నీ ఇంటికి అడుగుపెట్టాను। उसने बोला ఆమె అంటున్నాడు, मैं प्रॉमिस करता हूँ నేను ప్రమాణం చేస్తున్నాను, तुम्हारे बच्चे का నీ బిడ్డకి वो फ्री में इलाज करूंगा, నేను ఫ్రీగా విలాజ్ చేయబోతున్నాను, फ्री में इलाज करूंगा उसका, నేను ముక్తిగా విలాజ్ और చేయబోతున్నాను, उसको पढ़ाऊंगा भी। నేను ఆ బిడ్డను చదివిస్తానన్నాడు। परमेश्वर ने దేవుడు ఉన్నాడు। उस औरत का प्रार्थना सुना, ఆ స్త్రీ ప్రార్థన దేవుడు విన్నాడు। तो आज मेरा भी आपका सुनेगा। దేవుడు ఈ రోజు నీ
ప్రార్థన నా ప్రార్థన వినగలిగిన వాడు हालेलुया। हमारा परमेश्वर सच्चा है। మన దేవుడు నిజమైన వాడు भले हमारे परिवार के लोग, భలే మన ఇంటి వారు हमारे रिश्तेदार మన బంధువులు కావచ్చు हमारे कठिनाई में छोड़ देंगे, మన ఇబ్బందులు మనం విడిచిపెట్టచ్చు परंतु परमेश्वर नहीं छोड़ेगा। అయితే దేవుడు అది तो విడిచిపెట్టడు हमें क्या करना चाहिए అయితే మనం ఏం చేయాలి कि हमारा प्रार्थना सुना जाए? మన ప్రార్థన దేవుడు వినాలి అంటే हम निकालेंगे మన చేద్దాం परमेश्वर के वचन से, దేవుని వాక్యంలో నుండి भजन संहिता కీర్తన గ్రంథము उसका 91 91వ అధ్యాయం यहाँ पर कुछ बात है, ఇక్కడ ఒక రహస్యం చెప్పబడింది हमको कुछ करना है। మనం ఒక మాట చేయాలి देखिए हम हमेशा बोलते हैं మనం ఎప్పుడు అంటూ ఉంటాం हमारी प्रार्थना सुनी नहीं गई, నా ప్రార్థన దేవుడు వినలేదు అంట परमेश्वर ने प्रार्थना नहीं सुना। దేవుడు నా ప్రార్థన వినలేదు అంట हम लोग दोष लगाते हैं, మనం ఆయన మీద న్యాయాలు పోతాం पर ऐसा बात नहीं है। అయితే అంటే అనకూడదు हम में क्या है देखो, అయితే మన అంతరంగంలో ఏమున్నది वो तो कहता है ఆయన అంటున్నాడు मैं सुनूंगा। నేను तो వింటాను क्या लिखा हुआ है, ఇక్కడ ఏమి यहाँ पे कुछ बात लिखा हुआ है। ఇక్కడ ఒక మాట రాయబడ్డది भजन संहिता 91 కీర్తన గ్రంథం उसका 14 और 15 वचन को पढ़ेंगे, 14 और 15। 4వ అధ్యాయం నుంచి కొన్ని వాక్యాలను చదువుదాం हाँ 14वां और 15वां वचन। 14వ అధ్యాయం 15 వచనాన్ని చదువుదాం నాకు తెలుగులో మీరు సపోర్ట్ చేయాలి उसने जो मुझसे स्नेह किया है जी हाँ, इसलिए मैं उसको छुड़ाऊंगा फिर मैं उसको ऊंचे स्थान पर रखूंगा फिर क्योंकि उसने मेरे नाम को जान लिया है जी हाँ, जब वह मुझको पुकारे तो मैं उसकी सुनूंगा और संकट में मैं उसके संग रहूंगा जी हाँ, मैं उसको बचाकर जी हाँ, महिमा बढ़ाऊंगा आमेन, हालेलुया। హల్లెలూయా वचन ही परमेश्वर है। వాక్యమే దేవుడై ఉన్నాడు परमेश्वर कह रहे हैं దేవుడు అంటున్నాడు मैं उसकी सुनूंगा, నేను వింటాను वो कहते हैं मैं उसको बचाऊंगा, నేను ఆ వ్యక్తిని రక్షిస్తాను परंतु मुझे क्या करना है, అయితే నేనేం उस చేయాలి संकट में मुझे क्या करना है। ఆపదలో నేను ఏం చేయాలి परमेश्वर का दास कहता है, దేవుని దాసుడు అంటున్నాడు परमेश्वर की आत्मा कहती है దేవుని ఆత్మ అంటున్నాడు उसने मुझे जान लिया है। ఆయనను వెలిగి ఉన్నాడు सबसे पहले మొట్టమొదట हमें अपने परमेश्वर को, మొట్టమొదట మనకు మనము దేవునికి हम जिससे प्रार्थना कर रहे हैं ఎవరి ముందు మనం ప్రార్థన చేస్తున్నాం उसको जानना है, ఆయన మనకు తెలుసుకోవాలి उसको समझना है। ఆయన మనం అర్థం చేసుకోవాలి क्या हम जानते हैं మనకు తెలిసిన परमेश्वर की महानता को? దేవుని యొక్క గొప్పతనము हम लोग नामधारी मसीह रहेंगे, అయితే నామధారి క్రైస్తవత్వం हम కాదు लोग को कभी आशीष नहीं मिलेगा। అలాంటి వారికి దేవుని దీవెన ఉండవు हमें अपने यीशु को जानना है, యేసుని हमें కనుక్కున్నట్టు अपने परमेश्वर को जानना నీ है। దేవుని వెలిగినట్లయితే बाइबल बताती है బైబిల్ అంటున్నాడు, जो उसे जान जाएगा నన్ను ఎవరైతే అర్థం చేసుకుని అడుగుతారో उसके लिए छोटा सा छोटा, ఆ దానిలో నుండి చిన్న చిన్న बड़ा सा बड़ा అది గొప్పది కాబట్టి उसके जीवन में आशीर्वाद होगा। ప్రతి జీవితంలో కూడా ఆయన क्या हम కృప जानते हैं మనకు తెలుసా कि परमेश्वर ने దేవుడు हमसे इतना प्यार किया, దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడంటే अपना पुत्र दे दिया, తన కుమారుని ఇచ్చాడు अपने पुत्र को हमें नाश ना हो करके बलिदान कर दिया। మనం నశించి పోకూడదని తన యేసుక్రీస్తుని బలి చేశాడు क्या हम जानते हैं మనకు తెలుసా प्रभु यीशु मसीह ने యేసుక్రీస్తు हमारे लिए, ఆయన మన కోసం हम नरक में ना जाए, మనం నరకానికి వెళ్ళకుండా हमको अनंत जीवन मिले, మనకు నిత్య జీవం కావాలి అంటే इसलिए पृथ्वी में आ गया, అందుకే యేసుక్రీస్తు భూమి మీద एक मनुष्य का रूप लेकर ఆయన మానవ రూపం దాల్చాడు और अपने आप को शून्य कर दिया। ఆయన తను తగ్గించుకున్నాడు वो कौन था? ఆయన మహా वो परमेश्वर, ఆయన దేవుడు वो राजाओं का राजा। ఆయన రాజులకు రాజు मुझे बचाने के लिए, నన్ను రక్షించడానికి मुझे जीवन देने के लिए, ప్రాణం ఇవ్వడానికి मुझे आशीष देने के लिए, ఆశీర్వదించడానికి मुझे स्वर्ग ले जाने के लिए పరలోకం తీసుకెళ్ళడానికి वो पृथ्वी में आ गया। ఆయన భూలోకానికి వచ్చినాడు सिर्फ क्रिसमस मनाना काफी नहीं है, అయితే క్రిస్మస్ చేయడం सिर्फ ईस्टर मनाना काफी नहीं है, ఈస్టర్ చేయడం కాదు परमेश्वर को जानना जरूरी है, దేవుడిని తెలుసుకోవడానికి यीशु मसीह के प्रेम को समझना जरूरी है, ప్రేమను परमेश्वर की सच्चाई को जानना जरूरी है। సత్యము తెలుసుకోవాలి बाइबल बताती है, हमको लगता है हम सब समझते हैं, మాకు అన్ని తెలుసు అనుకుంటాం परंतु बाइबल बताती है అయితే బైబిల్ అంటున్నాడు जब पतरस का समय आया, పేతురు సమయం వచ్చినప్పుడు पतरस बोल दिया
जरूर उससे प्यार करेंगे। ఈ సంఘాన్ని మనం ప్రేమిస్తున్నాం. तब हमसे मांगेंगे ఎప్పుడైతే మనం అడుగుతాం वो सुनेगा। ఆయన వింటాడు. जब यहाँ पे बारिश हो रही थी ఇప్పుడు వర్షం పడుతున్నది, हम लोग प्रार्थना कर रहे थे। మేము ప్రార్థన చేస్తున్నాం. थोड़ी देर के बाद కొంచెం సేపు मैंने अपने हस्बैंड को फोन लगाया నేను బిలాయి నా భర్తకు ఫోన్ చేశాను. और मैंने अपने हस्बैंड से कहा నా భర్తతో నేను అన్నాను, बारिश हो रही है, बारिश हो रही है, వర్షం పడుతుంది, बहुत बारिश हो रही है, చాలా పెద్ద వర్షం, आप प्रार्थना करिए। ఆరాధన చేయి ఇంట్లో అని చెప్పి जब वो प्रार्थना करने लगे వెంటనే నా భర్త అక్కడే ప్రార్థిస్తున్నాడు. प्रार्थना करके वो बोले ప్రార్థన చేసి ఆయన అన్నాడు, 5 मिनट नहीं लगेगा, पानी बंद हो जाएगा। 5 నిమిషాల్లో వర్షం బంద్ అయిపోబోతుంది. बारिश को बंद किया। 5 నిమిషాల్లో దేవుడు వర్షాన్ని क्यों किया बंद? ఎవరు చేశారు? क्योंकि वो व्यक्ति प्रभु को जानता है। ఎందుకంటే వ్యక్తి దేవుని తెలుసుకున్నాడు. जब हम जान जाएंगे ఎప్పుడైతే మనం అర్థం तब చేస్తామో हम सामर्थ अधिकार से प्रार्थना करेंगे। మనం మన శక్తి అధికారంతో ప్రార్థన जब हम नहीं जानते हैं తెలియకపోతే तब भिखारी के जैसे प्रार्थना करते हैं। మనం నామకరణంగా ప్రార్థన చేస్తాం. हम जीते परमेश्वर के बच्चे हैं। మనం జీవగలిగిన దేవుని పిల్లలమై हम ఉన్నాం. जीते परमेश्वर के बच्चे हैं। మనం జీవగలిగిన దేవుని పిల్లలమై हम मांगेंगे वो देगा। మనం అడిగిన हमको जानना चाहिए। అంటే అర్థం చేసుకోవాలి. पतरस ने పేతురు అన్నాడు, उसको एक बार नहीं जाना। ఒక్కసారి కాదు, जब पवित्र आत्मा उसके ऊपर उतरा ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పేతురు మీద దిగిందో तब वो पश्चाताप किया। ఆయన పశ్చాత్తాపడుతున్నాడు. उसके बाद वो जाना ఆ తర్వాత అర్థం చేసుకున్నాడు. प्रेरितों के काम అపొస్తల కార్యాలు उसका 4वां अध्याय 4వ అధ్యాయంలో उसमें कहता है ఆయన అంటున్నాడు, जब फरीसी लोग మరి శాస్త్రీయులు उसको बोलने लगे ఆయన అంటున్నాడు, इस नाम से प्रचार नहीं करना है तुमको, యేసు నామమున స్వాత ప్రకటించబడన్నారు. तब वो बोलने लगा పేతురు అంటున్నాడు, इस बात को जान लो, ఈ మాటను అర్థం मैंने उसे जान लिया है, నేను యేసును కనుగొన్నాను. मेरे कान ने सुना है, చెవులైన శబ్దం, मेरे आंख ने देखा है, కళ్ళైన చూశాయి, जो मैंने पाया है దేని పొందుకున్నాను, मैं तो बताऊंगा। నేను చెప్పి తీర్చాను. ये वही पतरस है ఆ పేతురే जो एक बार नकार दिया था। ఒక్కసారి ఆయన ఎవరో తెలియదన్నాడు. और जब परमेश्वर की आत्मा उसके ऊपर आए ఎప్పుడైతే పరిశుద్ధాత్మ आज परमेश्वर अवसर कहता है हमें यीशु को जानना। మనం యేసును కనుగొనాలి. बाइबल कह रही है जो उसको जान जाएगा కనుగొంటారు. वो उससे बहुत प्यार करेगा, बहुत प्यार करेगा उसे। एक छोटा सा पेड़ जो है, जब हम उसको जान लेते हैं तो अभी पेड़ का बात छोड़िए, पहले गाँव में क्या होता था, चूल्हा जलता था, लकड़ी का चूल्हा। పొయ్యి కాకుండా ऐसा कितना तकलीफ होता था, हमारा आँख जलता था, పడిపోతుందా हमारे लंग्स हमारे एग्जाम में पानी चला जाता था। చిన్న చిన్నగా దేవుడు గ్యాస్ ఇస్తున్నాడు. आपको गैस अच्छा लगता है कि नहीं? గ్యాస్ అంటే
बच्चे नहीं, बच्चे नहीं, नदी को जलाने के बदला गैस को जलाएगा। फायदा मालूम हो गया है। अगर गैस का सिलेंडर खराब हो गया तो पहले लगा तो स्विच पकड़ लेते हैं जलाना पड़ेगा। फायदा मालूम है ना, फायदा मालूम है ना, जो करंट को गैस को क्या करते हैं ना, जो सुबह 4 घंटे तक बनता था ये 10 मिनट के लिए डाल रहता है तो क्या नहीं करेंगे क्या। उसी प्रकार से आप परमेश्वर को जान जाएंगे तो हमें यीशु मसीह को जानने में आगे लक्ष्य है इस किसी में सारी जल है और क्या में अनंत जीवन है। इसके बाद कहती है जो उसको जान जाएगा वो कभी नहीं सोचेगा। प्रॉमिस करता है मुझे मैं परमेश्वर से प्रेम अनादि नहीं कर सकता। व्यक्ति के जीवन में आ जाएगा कोई भी नहीं छोड़ेगा। कैसा भी पढ़ेगा बताते हैं जो सच्चाई को जान जाएगा छोड़ दिया और अच्छा लेकर चला गया नहीं से प्रेम करने वाला कभी नहीं होता। इसलिए परमेश्वर कहते हैं जान के आओ जब तुम मुझे जान दोगे प्रेम करोगे। जब हम प्रेम करते हैं यह कहता है जब तू पुकारेगा तो मैं सुनेगा। हम बोलते हैं कई बार बोलते हैं हमारी प्रार्थना नहीं सुना गया। हम प्रयोग करते हैं अगर आप प्रयोग करते हैं तो आज नहीं तो कल सुनेगा। आज नहीं तो वो कहता है पुकारेगा मैं सुनूंगा, पुकारेगा मैं सुनूंगा। परमेश्वर का वचन कहता है जिससे आपकी पुस्तक में 31 में लिखा है जो राजा हिजकिय्याह था वो परमेश्वर से प्यार करता था। हमारे उसको हो गया परमेश्वर ने उसको बोल दिया नबी यशायाह नबी के द्वारा बोल दिया कि तू मर जाएगा। जो भी तेरे परिवार वाले को बताना है तेरा आखिरी समय है तू बता दे। परमेश्वर उसको बोला है यशायाह आकर उसे बताता है तू मर जाएगा। बाकी बताते हैं हिजकिय्याह रो रहा है। हिजकिय्याह भूत के तरफ मुंह करके बिलक बिलक कर रो रहा है।
बताती है परमेश्वर ने बोला अपने नबी यशायाह से वापस जा, मैंने प्रार्थना सुन लिया है। उनका 15 साल जीवन बचा। परमेश्वर ने उसके जीवन को बढ़ा दिया। बाइबल बताती है मुर्दे चौथा अध्याय मुर्दे अपने लोगों के साथ रो रहा है। परमेश्वर ने उसको भी बचा लिया। वो क्यों? क्योंकि वो प्यार करते हैं अपने परमेश्वर से। परमेश्वर कहते हैं तुम प्रार्थना करोगे मैं सुनूंगा। एक बात अपने बच्चे के जो वो अपने पिता से मांगता है उसका पिता सुनता है। जब उसके हैसियत के अनुसार वो अपने बच्चे को देता है तो परमेश्वर है वो हमारी सुनेगा। और बाइबल कहता है तेरे संग रहूंगा, मेरे संग रहेगा संकट में मुसीबत में सब हमको छोड़ देते हैं। क्योंकि परमेश्वर कहते हैं अगर तुम मुझसे प्यार करेगा तो मैं तेरे संग रहूंगा। आप बोलेंगे परमेश्वर हमारे साथ रहेगा। जैसे अभी हम आपके बीच में आए हैं, हमारा शरीर है, आप देख रहे हैं 2-3 के बाद हम चले जाएंगे, हम आपके बीच में नहीं रहेंगे क्योंकि हमारा शरीर नहीं रहेगा। तो बादल बता रही है कि मैं परमेश्वर संकट में तुम्हारे साथ रहूंगा। तो हम सोचते हैं कैसे रहेगा। याद रखो परमेश्वर आत्मा है, हम मनुष्य हैं, वो आत्मा है। आत्मा का शरीर नहीं होता। आत्मा जो है अपने कार्य के द्वारा प्रकट करता है। आत्मा कर सकता है हम तुम्हारे बीच में है। बाबू बताते हैं तो क्या प्रकट करेगा। जब आप समस्या कठिनाई में हो, परेशानी में हो, जब आपको शांति मिलती है, आपको धीरज मिलता है, कहाँ से आता है? उसका नाम यीशु मसीह है। दूसरा कुछ को 13 वचन में लिखा है कि यीशु मसीह शांति का सोता है। तो बाइबल बता रहे हैं अगर समस्या में कठिनाई में अगर हमें शांति मिल रही है, हिम्मत मिल रहा है, धीरज मिल रहा है, इसका मतलब है यीशु मसीह हमारे साथ है। और बाइबल कहती है फिर शांत नहीं रहूंगा, मैं तुझे बचाऊंगा नहीं, मैं तुझे छुड़ाऊंगा नहीं क्योंकि मैं तेरे साथ हूँ। बाइबल बताते हैं पतरस जेल में है, के पास 12 अध्याय में पतरस जेल में है। आप अच्छे से पढ़िए, आखिरी दिन में वो सो रहा है। शांति दिखती है, उसके साथ परमेश्वर है, उसके साथ यीशु मसीह है, शरीर में नहीं है और शांति के रूप में है। बाइबल कहते हैं धीरज धरना है, बने रहना है, राइट टाइम में न काम करूँगा। संख्या बाइबल बताते हैं शांति दिया, परमेश्वर ने उससे बचा लिया। अपना जीत बेच कर परमेश्वर ने पतरस को बाहर निकाल लिया, उसको शांति दिया था। बाइबल कहता मैं तुझे बचाऊंगा, परमेश्वर ने बचा लिया। सबसे पहले उसकी उपस्थिति, परमेश्वर सबसे पहले कठिनाई में
अपनी उपस्थिति को हमारे अंदर डाल देता है। మొట్టమొదటిగా దేవుడిని ఎప్పటికీ కొలువులో నిలిపేస్తాడు. और उपस्थिति के बाद वो हमें बचाता है। ఆ తర్వాత దేవుడిని బ్రతికించి కాపాడగలిగిన परमेश्वर को आपकी भक्ति के बाद అగ్ని గంధకాల వేగం बातें ये नहीं बताती, బయట చెప్పలేదా? तुम्हें कांप रहे हैं, వణుకుతున్నది. ये नहीं बताती, బయట तुम्हें गड़बड़ा रहे हैं, పలుకుతున్నారు. बाइबल बताती है, బయట అంటున్నారు. तुम वो कहते हैं, ये नपुंसक राजा हमारा परमेश्वर ఆ దేవుడు ये भक्ति से ఈ యొక్క అగ్నిలో ऐसे हाथ से ఆయన చేతితో बचा सकता है। మమ్మల్ని రక్షించగలిగేవాడు. वो क्या है? शांति है, శాంతి वो क्या है? स्नेह है। అది జ్ఞాపకం. पता नहीं करते हैं, को आपकी भक्ति में डाल दिया गया। परमेश्वर ने आपसे बचा लिया, दानियल को कीड़े के मांड में डाल दिया गया, परमेश्वर ने बचा लिया। मूर्ख को हमारे फांसी का फंदा बनाया था, परमेश्वर ने उसे बचा लिया। तो बात बताती है वो हमें बचा लेता है, और बचाने के बाद हमेशा के लिए छुटकारा देता है, हमेशा के लिए छुटकारा देता है। और बताते हैं दानियल के जितने विरोधी थे उसी की मांग में उनके 5 बच्चों सहित डाल दिया, खत्म हो गया वो समस्या, हमेशा के लिए खत्म हो गया। उसी प्रकार हमारा परमेश्वर उस समस्या से हमें बचाता है, और उस समस्या को हमेशा के लिए खत्म करता है। बाइबल बताते हैं परमेश्वर ने मुर्दे को हमारे से बचा लिया, और हमेशा के लिए हमारे से बच्चे को खत्म कर दिया। आज वही परमेश्वर हमारे साथ वो कहता तुम्हारे जीवन में कैसी भी समस्या क्यों ना हो, कैसा भी परेशानी क्यों ना हो, तुम्हारा धन तुम्हारी सहायता नहीं कर सकेगा, तुम्हारा बुद्धि सहायता नहीं कर पाएगा, तुम्हारा नौकरी तुम्हारा सहायता नहीं कर पाएगा, तुम्हारा सहायता नहीं कर पाएगा। परंतु मैं परमेश्वर अगर तुम मुझसे प्यार करोगे तो मैं तुम्हें बचाऊंगा, मैं तुम्हें छुड़ाऊंगा, मैं समस्या से दूर करूंगा। हमसे कुछ नहीं मांगता है वो, हमसे कुछ नहीं मांगता है, हमसे ये नहीं मांगता तुम्हारी समस्या के लिए तुम मुझको ये दो वो दो वो दो। परमेश्वर कहता है मुझसे प्यार करो, मुझसे प्यार करो, मुझे जान जाओ, सच्चाई से मेरे पास आओ, मेरे पास ईमानदारी से आओ, मैं तुम्हारी सहायता करूंगा। हालेलुया, हालेलुया। क्या हम चाहते हैं कि हम अपने परमेश्वर से प्यार करें? क्या हम चाहते हैं कि हमारी समस्या से परमेश्वर हमको आजाद करे? हम चाहते हैं कि परमेश्वर हमारे परिवार में आए, हम चाहते हैं कि हमारा शरीर बीमारी से आजाद हो जाए, हमारा आर्थिक समस्या से प्रभु प्रदान करे, हमारे बाल बच्चों को परमेश्वर आशीष दे, हमें उसे प्यार करना पड़ेगा। हालेलुया, हालेलुया। कल हम अपने साथ खड़े हो जाएंगे, हम अपने परमेश्वर से प्यार करेंगे। हालेलुया, हालेलुया। सब लोग अपने आँख को बंद करेंगे, सब अपने आँख को बंद करेंगे, सब अपने आँख को बंद करेंगे। परमेश्वर आपको छुएंगे, परमेश्वर आपको प्रेम करेंगे। हालेलुया।
अपना दाहिना हाथ మీ కుడి చెయ్యి ఎత్తి परमेश्वर की तरफ ऊपर उठाए దేవుని వైపు కుడి చెయ్యి और ఎత్తండి बायां हाथ మీ ఎడమ చెయ్యి अपने सीने में लगाओ మీ గుండెల మీద పెట్టుకోండి अपना दाहिना हाथ स्वर की तरफ बढ़ाए మీ కుడి చెయ్యి ఆకాశం వైపు आकाश की तरफ दाहिना हाथ बढ़ाए మీ యొక్క ఎడమ చెయ్యి గుండెల మీద పెట్టుకుంది और बायां हाथ మీ ఎడమ చెయ్యి अपने सीने में रखे మీ గుండెల మీద పెట్టుకోండి और मेरे साथ बोले నాతో మీరు మాట్లాడండి परमेश्वर द्वारा దేవుని యెహోవా मैं आपसे प्रार्थना करता हूँ నేను నీతో ప్రార్థిస్తున్నాను मैंने तेरे वचन को सुना है నేను నీ వాక్యాన్ని విన్నాను आज के दिन ఈ రోజు నుండి मैं आपके నీ గురించి यीशु के नाम से నేను యేసు मैं आपके पास आता हूँ యేసు నామమున దగ్గరికి వస్తున్నాను. मेरे अपराध को అపరాధములను मेरे गुनाह को ఆ పాపములను क्षमा कर दीजिए క్షమించమని అడగండి आज के दिन से ఈ రోజు నుండి मैं आपसे प्यार करूंगा నేను నిన్ను ప్రేమిస్తాను आपके भजन में बढ़ूंगा నీ వాక్యముల मैं यीशु के साथ रहूंगा నేను యేసును ప్రేమిస్తాను ऐसे संगति करूंगा ఆయనతో సామర్థ్యం मेरे विश्वास है నాకు విశ్వాసం ఉన్నది. वचन के द्वारा వాక్యము ద్వారా परमेश्वर ने मुझसे बात किया है నాతో మాట్లాడాలి. मेरा परमेश्वर నా దేవుడు सारी बीमारी को వ్యాధి నుండి सारी तकलीफों को ఆదరణలు दूर करेगा यीशु के नाम से यीशु के नाम से मैं बात की घोषणा करती है प्रेरित करते हैं हमारे लिए यीशु मसीह से प्यार करेंगे यीशु मसीह से प्यार करेंगे यीशु प्रेरित के नाम से करते हैं యేసు के नाम से करते हैं యేసు मेरे बीमारी వ్యాధి मेरे परेशानी यीशु के नाम से जा रही है यीशु के नाम से दूर हो रही है यीशु के नाम से दूर हो रही है मेरे परिवार से दूर हो रही है मेरे परिवार से दूर हो रही है मेरे परिवार बच्चों से दूर हो रही है मेरे परिवार बच्चों से दूर हो रही है मेरे परिवार शक्ति सुधार हो रही है घोषणा कर रही हूँ ఈ మాట నేను చాలా రెస్పెక్ట్ करना है मेरा निकम यीशु के नाम से बोलते हैं యేసు నామమున आमीन और आमीन और आमीन ఆమేన్ ఆమేన్ आपके तारीफ परमेश्वर आनंद देगा దేవుడి మిమ్మల్ని దీవించును గాక